హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లెయిన్ బ్లౌజ్ అనండి స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. కటింగ్ చూపించాను కదా ఫుల్ వీడియో, స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇక్కడ ప్లస్ గుర్తు కానీ ఇలా అంటే 70 years ఏజ్ ఉంటుంది పర్సన్ అనమాట. ఇలా స్టిచ్ చేశాను అనమాట. చూడండి బ్యాక్ నెక్ కూడా ఇలా వచ్చేసింది. ఇలా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఎలా స్టిచ్ చేసేది. ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే కుట్టాను, ఎక్కువ క్లాత్ పట్టుకోకుండా ఇలా అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇలా చూడండి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని రెండు పక్కల ఒకేలాగానే ఉంటుందండి లైనింగ్. ఇది మెయిన్ క్లాత్ కాబట్టి అంత పెద్ద తేడా ఏముండదు అనమాట. ఇలా కట్స్ పట్టుకొని షోల్డర్ దగ్గర ఇలా సమానంగా పట్టేసుకుని అయినా కుట్టుకోవచ్చు. కట్స్ కూడా సేమ్ అంతే డిస్టెన్స్లో ఉంది చూడండి. ఇలా అయితే నేను ఒక 4 inch లెంత్ తీసుకున్నా, కింద 1/2 inch పెట్టేసి క్రాస్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా 4 inch, ఒక 1/2 inch మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసేసుకొని పైన రబ్ చేసేయాలి. రెండోది కూడా అలానే కుట్టేసుకోండి సేమ్. ఫస్ట్ది ఎలా కుట్టాను రెండోది కూడా అలా. కట్స్ ఉంటాయి కదా, ఈ కట్స్ పెట్టుకోవాలని ఏంటంటే మనం ఎక్కడైతే కుడతామో అక్కడ ఈజీగా ఉంటుంది అనమాట కుట్టుకోవడానికి. ఇప్పుడు ఇలా మనం మిగిలిన క్లాత్లో ఉంటాయి కదా, ఇవి కట్ చేసేసుకొని ఒక 1.5 inch తక్కువ ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకునే అవసరం లేదండి, ఎందుకంటే బొద్దుపాటు ఉంది కాబట్టి, అంచు ఉంటుంది కదా, అంచు అంటాం కదా, అది ఉంది కాబట్టి ఫోల్డ్ అవసరం లేదు. 1/2 inch స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఫస్ట్ బిగినర్స్ అయితే ఇలా కుట్టుకోండి. ఇంట్లో ఉంటాయి కదా ఇలాంటి మెత్తడ్ క్లాతులు, రూబీ క్లాతులు. ఇలా ఒక 5, 6, 10 కుట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనకు బ్లౌజు. 1, 2 కుట్టంగానే మనకు ఐడియా వచ్చేస్తుంది ఎలా కుట్టేది ఏంటి అనేది. ఇలా మన ఇంట్లో వాళ్ళే కుట్టుకొని తర్వాత బయట వాళ్ళే కూడా మనం కుట్టుకోవచ్చు. ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి, చిన్న చిన్న కట్స్. మళ్ళీ ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ చేస్తే గట్టిగా ఉంటుంది. ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఒక 20 minutesలో కూడా కుట్టేసుకోవచ్చు ఈజీగా. ఇలా చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్, ఇలా ఫ్రంట్ కూడా కట్స్ అయితే పెట్టుకున్నాం కదా మనము. 1 inch డిస్టెన్స్ తీసుకున్నా నేను. అంటే పెద్దవాళ్ళకి తేడా ఉంటుంది కదా కుట్టేది. ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోండి. చూడండి మార్కింగ్ అయితే కనపడుతుంది, మీకు కనిపించలేదని నేను ఇలా గీసాను. ఇలా చిన్నగా పట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. గట్టి కుట్టేసుకోవాలి, రబ్ చేసి పైన ఒక రబ్ చేయాలి. ఇలా ఒక 2 inches అయితే లెంత్ తీసుకున్నానండి, ఎక్కువ అయితే తీసుకోలేదు. ఇలా సెకండ్ డాట్ కూడా వేసేసుకుందాం. చిన్నగా అయితే గీసేసుకోండి, ఒక 2, 2.5, చాలా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా రబ్ చేసేసేయండి. థర్డ్ డాట్, ఫస్ట్ డాట్ని పట్టుకొని ఇలా అన్నామంటే థర్డ్ డాట్ వచ్చేస్తుంది. మనం కటింగ్ కూడా ఇలానే వచ్చింది చూడండి. ఇలా చిన్నగా పట్టేసుకోండి, క్లాత్ ఎక్కువ క్లాత్ పట్టకుండానే. ఇలా రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి. ఇలా చూడండి ఎత్తుగా లేకుండా, మరి ఇలా మరీ ఫ్లాట్గా లేకుండా ఇలా వచ్చేస్తుంది. చూడండి రెండోది కూడా కుట్టేశాను నేను. ఇలా కుట్టాను. ఇప్పుడు షేప్ పట్టీలో డబల్ తీసుకున్నా. అవి 2, ఇవి 2 అనమాట.
ఇలా తీసేసుకొని నేను ఒకటి తక్కువ వచ్చింటేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. ఇవి అంటే రైట్ సైడ్ ఇలా రాంగ్ సైడ్, అంటే నేను ఒకటి స్టిచ్ చేశాను కాబట్టి రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఖర్చు కనపడకుండా కుట్టేది అలా చూపిస్తాను మీకు. ఇలా రెండోది కూడా సెట్ చేసుకోవాలన్నమాట. మనం 3 ఇంచెస్ పెడతాం కదా రైట్ సైడ్కి, అలా ఎదురెదురుగా పెట్టేసుకోండి వాళ్ళకి ఆపోజిట్. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకుంటేనే మనకు ఒక సైడ్ రాకుండా ఉంటాయన్నమాట, లేకపోతే ఒకే సైడ్ వచ్చేస్తాయి. రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ బయటికి. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని రెండు ఒకసారి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకటేమో పైన కుట్టేది ఉంటుంది, ఒకటేమో కింద కుట్టేది ఉంటుంది. చూడండి, షేప్ పట్టి ఒకటి పైన కుడుతున్న ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా మూట ఉంటుంది కదా, కొంచెం ఒక పావు ఇంచి ముంగడు పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రఫ్ ఇచ్చేసేసి ఒక హాఫ్ ఇంచ్ మందంతో కుట్టుకుంటూ రావాలి. మెయిన్ డాట్ లోపలికి అలా మర్చేసుకోండి, కుట్టు లేకి పడద్దు. ఓకేనా? ఇలా హాఫ్ ఇంచ్ కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టాం కదా, ఇప్పుడు చూడండి ఫోల్డ్ వచ్చేసి కొంచెం మిగిలింది చూడండి. ఇక్కడ నేనైతే బ్యాక్ లెంత్ ఎంత ఉందో అంతే తీసుకున్నాను కదా, కొంచెం లైట్గా మిగిలింది అంతే. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ మూట ఆ మూట పట్టేసుకొని అవి లోపలికి పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా రబ్ చేసేయండి ఫస్ట్, అది ఫోల్డింగ్ చేసేసుకోండి లోపలికి డాట్. ఇలా కుట్టాలి అంతే, ఈజీగా మనకు ఖర్చు కనపడకుండా. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఓపెన్ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇలా చేసేసింది ఓపెన్, చిన్నగా లాగకుండా మరీను. ఇలా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఖర్చు కనపడకుండా నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేద్దాము. ఇక్కడ కూడా కొంచెము క్రాస్ ఉంది కదా, స్ట్రైట్గా ట్రిమ్ చేయాలి. ఇప్పుడు రెండోది కూడా కిందికి, ఇది చూడండి కిందికి షేప్ పట్టి పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయండి డాట్, మెయిన్ డాట్ ఉంటుంది కదా, కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలా. ఇలా కుట్టాం కదా, సేమ్ అంతే రెండోది కూడా ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి. ఇలా నేనైతే ఊరికే చూపించాను, కుట్టలేదన్నమాట. ఇలా కుట్టాం కదా, ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోండి. కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, ఇక్కడ తేడా అనేది రావట్లేదు. కుట్ల దగ్గర కానీ స్ట్రైట్ ఓకే, సమానంగా వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి ఒక 3 ఇంచెస్ విడత తోటి మనకు లెంత్ ఎంత ఉందో అంత కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. పైన ఏం బోల్డ్ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం హెమింగ్ పట్టి వేస్తాం కదా. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి ఈ డాట్ దగ్గర నేను కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాను చూడండి. కొంచెం మనం ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే స్ట్రైట్గా రాకుండా మంచిగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కింద ఫోల్డ్ చేయండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టేసి రబ్ చేసేయండి గట్టిలు. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసి ఇలా కుట్టాం కదా, మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టుకుంటూ రండి. అంతే, ఉక్సులు పట్టి అయిపోతుంది. ఇలా ఇక్కడ
ఒక స్టిచ్ అయితే వేసేసేయండి కింద షేప్ పట్టి దగ్గర, గట్టిగా ఉంటుంది, ఊడకుండా కూడా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఉక్స్ పట్టి అయిపోయింది కదా. కాజా పట్టి నేను ఫోల్డింగ్ మీద ఒక 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ 2.5 కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 2.5 ఇలా రబ్ చేసేసి కిందికి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి మనం షేప్ పట్టి ఎలాగ కుడతాము, ఒకటి పైకి ఒకటి కిందికి, ఇది కూడా అంతే. ఇలా కుట్టాం కదా, దాన్ని మళ్ళీ ఇలా కుట్టు మనం ఎక్కడ కుట్టామో ఖర్చు దగ్గరికి పెట్టేసి కుట్టేసుకోవాలి. గట్టిగా ఉంటుంది, డబుల్ ఫోల్డ్ పెట్టడం వలన మనకి ఊడదు అనమాట. క్లాత్ కూడా మెత్తటి క్లాత్ కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్ కుడితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఉక్స్ పట్టి కూడా మధ్యలో కుట్టేసేసేయాలి. నేను ఇక్కడి నుంచి వేసుకుంటూ వచ్చేస్తున్నా, ఒకసారి పని అయిపోతుంది కదా. ఇక్కడి నుంచి తిప్పేసుకొని మధ్యలో ఒక కుట్టేసేసేయండి, అంతే. కాజా పట్టి కూడా అయిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేద్దాం. చూడండి నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది కదా. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కదా, కట్ చేసి ఇప్పుడు చూసుకోండి కరెక్ట్గా. ఉక్స్ పట్టి కాజా పట్టి దానిపైన పెట్టేసి, కాజా పట్టి పైన పెట్టేసి సెట్ చేసుకోండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేద్దాము. రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ బయటకు వచ్చేసినాయి కదా, ఇలా కుట్టేసుకోండి. 1/2 ఇంచ్ ఇలా లైన్ వేసుకుంటే బిగినర్స్కి కుట్టేది ఈజీగా ఉంటుంది. లేకపోతే అటు ఇటు అవుతుంది కదా, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక లైన్ అయితే వేసేసుకొని కుట్టుకోండి. నేనైతే 1 స్టిచ్ చేశాను, 2వ స్టిచ్ కూడా వేసేసుకోండి. గట్టిగా ఉంటుంది, 2 అయితే కంపల్సరీ వేయాలి. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి, ఈ హెమ్మింగ్ పట్టీను ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. 1.5 ఇంచు అలాగ కట్ చేయండి. ఇలా క్రాస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కొంచెం అటు ఇటు ఉంటే ట్రిమ్ చేసేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని కుట్టుకోవాలి. ఒకటైతే చూపించాను కదా, సేమ్ అంతే అన్నీ యాడ్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఐ పట్టి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా 1/2 ఇంచు మందంతో కుట్టుకుంటూ రావాలి. కొంచెం పట్టేసినట్టు, అంటే మెడ పీస్, బ్లౌజుని లాగొద్దండి, మెడ పీస్ వరకు కొంచెం ఫింగర్స్ తోటి అలా టైట్గా పట్టేసుకుంటూ కుట్టేసుకోండి. షోల్డర్ దగ్గర ఖర్చు బ్యాక్ సైడ్ వచ్చేటట్టే పెట్టేసుకోండి. మీకైతే బ్లౌజ్ మొత్తం చూపించానండి, బిగినర్స్కి యూజ్ అవుతుంది. నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, షేర్ చేయండి. లెంతీగా ఉందండి ఇది వీడియో వచ్చేసి, కాకపోతే మొత్తం ఒకే దాంట్లో చూపిస్తే అర్థమవుతుంది కదా అని ఇలా పెట్టేశాను అనమాట. ఇలా ఫోల్డ్ చేయండి. కొంచెం వాయిస్ లోగా ఉందని కూడా ఒక మెసేజ్ వచ్చింది నాకు, కానీ హెల్త్ ఇష్యూస్ వలన కొంచెము అలా ఉందండి వాయిస్. ఇలా ఫోల్డ్ చేసేసి ఖర్చు, మనకి ఎంత ఖర్చు ఉంటుందో అంత ఫోల్డ్ చేసేసుకుని దానిపైన
ఒక స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ పైన కాకుండా ఖర్చు పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం ఇలానే కుట్టేసుకుంటూ రావాలన్నమాట. చూడండి నీట్గా ఒకే సమానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒకే లెంత్ ఒకే విడత తోటి కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి లాస్ట్ రఫ్ అయితే ఇచ్చేసుకోండి. ఇలాగా ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోండి. ఈ పీస్ ఉంటుంది కదా ఇలా చూడండి, ఇది ఎక్కడో ఒక చోట అయితే కట్ అవుతుందండి. కొంచెం మెల్లగా కట్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసేసుకోవాలి. చిన్న పీస్ ఉంటుంది కదా అది మెయిన్ క్లాత్కి తగిలేసి కట్ అవుతుంది. ఇక్కడ చూడండి హ్యాండ్ నేనైతే కట్టు పెట్టాను కదా, ఇది 1 బై 1 అయితే స్టెప్ చూపించాను చూడండి, బాగా అర్థమవుతుంది. హ్యాండ్స్ ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ ఇస్తూ నేను స్టిచ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే హెమ్మింగ్ పట్టి అవసరం లేకుండా నేను కట్ చేశాను కదా. కటింగ్ వీడియో అయితే చూడండి, చూడని వాళ్ళు. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఎక్కడ కుట్టేదైతే తెలుస్తుంది అనమాట. అలా ఫోల్డింగ్ చేసి ఒకటి కుట్టాను కదా, ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకోండి. హెమ్మింగే వేస్తాను నేను, అందుకు ఒక లూజ్ కుట్టు వేస్తున్నాను అనమాట. సేమ్ రెండోది కూడా అలానే కుట్టేసుకోండి. హ్యాండ్ ఇలా రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. చూడండి కుట్టేశాను నేను రెండోది కూడా. ఇప్పుడు హ్యాండ్ యాడ్ చేస్తాను చూడండి. ఫ్రంట్ చూసుకోండి, ఈ ఫ్రంట్ లోతు తీసిన ఫ్రంట్ మనకు కరెక్ట్గా ఉందా లేదా. కట్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా తెలుస్తుంది, అందుకే కట్స్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు. నేను షోల్డర్ నుంచి అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి, మధ్యలో నుంచి ఒక హాఫ్ ఇంచ్ మందంతో ఇలా చూడండి. కట్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి. అంటే కటింగ్లో కూడా ఉంటుంది మనము కటింగ్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి కుడుతున్నా చూడండి. కొంచెం లెంత్ ఎక్కువైనా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉపయోగపడే వీడియో బిగినర్స్కి. బ్లౌజ్ ఎలా కుట్టేది ఇలా రెండో స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒకటే వేసాను, రెండోది కూడా వేసేసుకోవాలి కంపల్సరీ. రెండో కుట్టు కూడా వేసేసుకొని ఇలా రబ్ చేసుకోండి ఫింగర్స్ తోటి, ఓకేనా. సేమ్ సెకండ్ హ్యాండ్ అలానే కుట్టుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా 32 హాఫ్ వచ్చింది కదా, 8 1 లైన్ వస్తుంది. 8 1 లైన్ పెట్టేసుకోండి. నేనైతే కటింగ్లో నడుం లూజ్ ఎంత అనేది చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి కాజా పట్టి వదిలేసి 8 1 ఉక్స్ పట్టి కాకుండా కాజా పట్టి వదిలేసి ఇప్పుడు ఉక్స్ పట్టి కానుంచి కరెక్ట్గా పెట్టుకోవాలి. 8 1 లైన్ ఇలా మనం అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్ కూడా చూసుకోండి, హ్యాండ్ అయితే 4 1/2 ఉంది. హ్యాండ్ లూజ్ అయితే చాలా సన్నగా ఉంటాయి కదా, అంటే ఏజ్డ్ వాళ్ళు కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది ఫ్రెండ్స్ బాడీ. మనము 4 1/2 పెట్టిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక మధ్యలో ఒక డాట్ పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి 7 1/2 వచ్చింది కదా. హ్యాండ్ రౌండ్ అనమాట. షోల్డర్ నుంచి మిడిల్ షోల్డర్ నుంచి కొలుసుకోండి. కొంచెం కనిపించలేదు ఇక్కడ. మిడిల్ షోల్డర్ నుంచి ఇలా పట్టేసుకొని ఇలా 7 1/2కి మార్కింగ్ మనం ఎక్కడైతే కట్స్ పెడతామో అక్కడే వచ్చింది నాకు. ఆల్రెడీ కట్స్ పెట్టుకొని ఉంటాం కదా కటింగ్లో. ఇలా లైన్ వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా. కింద కూడా మనము
ఇవి కొలుసుకున్నాం కదా, నడుము లూజు, షేప్ పట్టి అవన్నీ 8 1 లైన్ ఇలా ఆ డాట్ ఈ డాట్ కరెక్ట్గా ఉండేటట్టు ఒక పిండి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన మనకు జరగకుండా ఉంటుంది క్లాత్. అక్కడి నుంచి మీరు స్కేల్ అయినా తీసేసుకోండి. నేనైతే హ్యాండ్ తోటే ఇలా చిన్న 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 డాట్స్ ఇచ్చేసి లైన్ గీసేస్తున్నా చూడండి. ఇలా చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసుకుంటూ ఆ డాట్స్ను కలిపేసుకోవాలి. అంతే ఈజీగా వచ్చేసింది చూడండి. ఇలా లైన్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒకే దాని మీద కుట్టు పడుతుంది, లేకపోతే అటు ఇటు అవుతుందండి బిగినర్స్కి. నేను కూడా నేర్చుకునేటప్పుడు కూడా అలానే వచ్చాయి, క్రాస్గా వచ్చేసేదనమాట. ఇలా ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లైను. ఇలా రఫ్ అయితే ఇచ్చేసుకోండి గట్టి కుట్టు. ఓకేనా. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అంతే డ్రా చేసుకోండి. చూడండి ప్లస్ గుర్తయితే బాగా వచ్చేసింది. ఇలా పట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట. రెండోది కూడా అంతే 4 1/2 పెట్టేసుకొని 7 1/2 పెట్టేసుకొని ఈ 2 డాట్లు కలుపుకుంటూ ఒక లైన్ వేసేసుకొని దానమ్మటి కుట్టుకుంటూ రండి అంతే. కుట్టుకున్న తర్వాత నేనైతే ఒక కుట్టు కుట్టి మీకు చూపిస్తున్నా చూడండి, నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా. ఒకవేళ రాలేదనుకోండి, ఎక్కువ వస్తే కుట్టేసేసుకోండి. ఇలా చూడండి, నాకైతే కరెక్ట్గా మనం మెజర్మెంట్ ప్రకారము మనం ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది, ఏం కాదు. చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఇక్కడ ఉక్సు పట్టి కూడా కొలుసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. గల్లా కూడా చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనమాట గల్లా కరెక్ట్గా వచ్చేసింది. నేను ఒక గల్లా కింద పార్టే కొంచెం ఎక్కువ లెంత్ పెట్టానండి, ఎందుకంటే షార్ట్గా ఉందన్నమాట మెజర్మెంట్. అదొక్కటి నేను మెజర్మెంట్ ఎక్కువ పెట్టాను, అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నా. ఓకేనా. ఇలా కొలుసుకొని చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది నాకు. చూడండి ఇలా అయి పట్టే అనమాట. నేను ఒక్కటే చూడండి, ఇక్కడ బ్యాక్ ఉంటుంది కదా, ఇక్కడైతే ఎక్కువ లెంత్ 1 1/2 ఇంత లెంత్ ఎక్కువ తీసుకున్నాను నేను, బ్లౌజ్ లెంత్ అనమాట, అందుకని ఎక్కువ వచ్చింది. ఓకేనా. ఎక్కువ పెట్టాను ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ కదా, తక్కువ ఉందన్నమాట మెజర్మెంట్ వెనకల్లా. ఇప్పుడు ఒక కుట్టు వేసాను కదా, ఇప్పుడు 2 కుట్లు అయితే వేస్తున్నా చూడండి. ఒక 2 లైన్స్ గ్యాప్తో వేసేసుకోండి. ఒక 2 స్టిచ్ అయితే ఓకే, ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా 3 అయిపోయినాయి కదా, ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేసుకొని దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ రెండో పక్క కూడా అలానే కుట్టేసుకోండి. ఓకేనా. బ్లౌజ్ అయిపోయింది. నచ్చిందనుకో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా తక్కువ ఉన్నాయి నాకు సబ్స్క్రైబ్స్. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది కదా. రెండో సైడ్ కూడా ఇలానే కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా దారాలు కూడా కట్ చేయాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.